రక్షణ రంగంలో చారిత్రాత్మక డీల్. ఫ్రాన్స్ నుంచి 114 రాఫెల్ జెట్ల రాక. భారత ప్రభుత్వం ఫ్రాన్స్తో ఒక భారీ రక్షణ ఒప్పందానికి ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందం కింద 114 రాఫెల్ యుద్ధ విమానాలను భారత్ కొనుగోలు చేయడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ డీల్ విలువ సుమారు 3,25,000 కోట్లని అంచనా. ఇది భారత రక్షణ రంగంలో ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద ఒప్పందాల్లో ఇది కూడా ఒకటిగా నిలవనుంది. ఈ ఒప్పందం కేవలం యుద్ధ విమానాల కొనుగోలుకే పరిమితం కాకుండా దేశీయ తయారీకి ప్రాధాన్యం ఇచ్చేలా రూపొందించారు. మొదటి దశలో ఫ్రాన్స్ నుంచి సిద్ధంగా ఉన్న 18 రాఫెల్ జెట్లను నేరుగా కొనుగోలు చేయనున్నారు. మిగిలిన విమానాలను భారతదేశంలో తయారు చేయాలనే లక్ష్యంతో ఈ ప్రణాళిక రూపొందించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. భారత వైమానిక దళానికి ఈ రాఫెల్ జెట్లు పెద్ద బలం అనేసి రక్షణ రంగ నిపుణులు చెప్తున్నారు. 114 రాఫెల్ యుద్ధ విమానాలను భారత వైమానిక దళానికి మరింత శక్తిని అందించనున్నాయి. ఆధునిక సాంకేతికతతో కూడిన ఈ జెట్లు గగనతలంలో యుద్ధ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచాయి. ఇప్పటికే భారత వైమానిక దళంలో ఉన్న రాఫెల్ జెట్లు తమ సామర్థ్యాన్ని నిరూపించాయి. ఇప్పుడు కొత్తగా వచ్చే జెట్లతో ఐఎఫ్ బలం మరింత పెరగనుంది. ఈ ఒప్పందంలో ముఖ్యమైన అంశం మేక్ ఇన్ ఇండియా. ఎక్కువ సంఖ్యలో రాఫెల్ జెట్లు భారత్లోనే తయారు చేయాలని కేంద్రం భావిస్తుంది. ఇందుకోసం ఫ్రాన్స్ కంపెనీలు భారతీయ సంస్థలతో భాగస్వామ్యం చేసుకుంటున్నాయి. కొన్ని కీలక భాగాలు ఇప్పటికే దేశం తయారయ్యేలా ప్రణాళికలు చేసుకున్నారు. రఫేల్ యుద్ధ విమాన తయారీ ప్రక్రియలో భారత కంపెనీలకు పెద్ద అవకాశం లభించనున్నాయి. దీనివల్ల దేశీయ విమానయాన నిర్మాణ రంగం మరింత అభివృద్ధి చెందుతుంది. ఉద్యోగ అవకాశాలు పెరగడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానం కూడా దేశంలోకి వస్తుంది. ఈ డీల్ పూర్తయితే భారత్ తన పొరుగు దేశాలైన పాకిస్తాన్, చైనా వంటి దేశాల నుంచి భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు మరింత సిద్ధంగా ఉంటుంది. గగనతల రక్షణలో భారత్ స్థానం మరింత బలపడుతుంది. ఇప్పటికే ఉన్న రఫేల్ జెట్లకు ఇది అదనంగా ఇది మంచి బలంగా మారుతుంది. మరియు భారత్ ఫ్రాన్స్ మధ్య సంబంధం మరింత బలోపేతం అవుతుంది. ఈ భారీ ఒప్పందంతో భారత్ ఫ్రాన్స్ మధ్య వ్యూహాత్మక సంబంధాలు బలపడతాయి. రక్షణ రంగంలో ఇరు దేశాల సహకారం కొత్త స్థాయికి చేరుతుంది. 114 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం భారత రక్షణ సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా దేశంలో తయారీ, ఉపాధి, అంతర్జాతీయ సంబంధాల పరంగా కూడా కీలకమైన ముందడుగు పడనుంది.